ఎస్ఎల్బీసీ టన్నెల్లో గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ 20వ రోజుకు చేరింది. టన్నెల్లోని చివరి 40 మీటర్ల వరకు ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ రోబోలను వినియోగించనున్నారు. బుధవారం అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన స్లడ్జ్ రిమూవల్ రోబోను టన్నెల్ వద్దకు తెప్పించారు. సంస్థ ప్రతినిధులు రెస్క్యూ టీమ్స్తో కలిసి దాన్ని సొరంగంలోని ఘటనా స్థలానికి తరలించారు. దానితో బురదతో కూడిన నిక్షేపాలను తొలగించనున్నారు. సహాయక సిబ్బంది చేరలేని ప్రాంతాల్లో ఇవి 15 రెట్లు అధిక కెపాసిటీతో పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోబో ద్వారా 40 HP పంపు సాయంతో బురదను బయటకు పంపనున్నారు. మరోవైపు అధికారుల పర్యవేక్షణలో అనుమానిత ప్రాంతాలైన D1, D2ల వద్ద తవ్వకాలు చేపడుతున్నారు. D2 వద్ద కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ మరోసారి వాసన పసిగట్టడంతో 3 రోజులుగా తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతంలో TBMకు సంబంధించిన విరిగిపోయిన మెటల్ శకలాలు మాత్రమే కనిపించాయి. D1 నుంచి D2 మధ్య TBMకు సంబంధించిన మెటల్ ప్లాట్ఫామ్ ఉంది. దాన్ని కట్ చేసి అక్కడ పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తే గల్లంతైన కార్మికుల ఆచూకీ దొరికే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు. ప్లాట్ఫామ్, క్యాబిన్ను ప్లాస్మా గ్యాస్ కటింగ్ పరికరాలతో కట్ చేసి శిథిలాలను తొలగిస్తున్నారు. మరోవైపు ఈ నెల 9న లభ్యమైన గురుప్రీత్ సింగ్ మృతదేహం బుధవారం పంజాబ్లోని తరణ్ తరాన్ జిల్లా చీమకలన్ గ్రామానికి చేరుకుంది. ఇక్కడి నుంచి వెళ్లిన ప్రభుత్వ అధికారుల బృందం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది. ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల రూపాయల చెక్కును గురుప్రీత్ భార్య రజ్విందర్ కౌర్కు అందజేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, సౌమ్య, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 20 రోజు తప్పిపోయిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించడం, వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడంతో పాటు పంజాబ్ లో వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇచ్చారు. ఇప్పటికీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రోబోలను రంగంలోకి దించింది అన్వయి రోబోటిక్ బృందం. ఇదంతా కూడా డిజాస్టర్ రోబోటిక్ సభ్యులంతా కూడా ఇక్కడ చేరుకోవడంతో పాటు నిన్న ఒక రోబోట్ వచ్చారు. ఆ రోబోట్ ఎక్కడైతే మనుషులు వెళ్ళలేని చోట అయినటువంటి 50 మీటర్ల ఆ లోతులో ఈ రోబోను పంపించడం ద్వారా అక్కడ పని సులువు అవుతుంది. మనుషులు వెళ్ళలేని క్రమంలో ఇది తన పని మనుషుల కంటే ఎక్కువగా చేస్తుందనే క్రమంలో ఇప్పటికే రోబోట్ బృందం సభ్యులు దాని లోకో ట్రైన్ లో నిన్ననే పంపించడం, అక్కడ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా చూస్తున్నారు. ఇక మేజర్ గా లోపలికి వెళ్ళినటువంటి ఈ రోబో అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోగా కూడా పిలుస్తారు. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుందని చెప్పి కూడా పంతులు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సౌమ్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.